వ్యవసాయంగా ముఖ్యంగా రవికి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా పండుతాయి. ఇంకోటంటే ఋతుకర్త ప్రభాకరః మనకి ఆదిత్య హృదయంలోనే వస్తుంది. కాబట్టి ఋతువులన్నీ కూడా ఈసారి చక్కగా ఉంటాయి. అన్ని ఋతువులు సమపాలలో ఉంటుంది. అదొకటి. తర్వాత ఇప్పుడు రవికి సంబంధించిన పంటలేవంటే గోధుమలు, తర్వాత నిమ్మకాయలు, తర్వాత ఎండు మిర్చి అంటే ఇప్పుడు ఎర్ర మిర్చి ఇవన్నీ కూడా రవికి సంబంధించినయి. ఇవన్నీ కూడా బాగా పండుతాయి ఈసారి. కొంచెం ఇవి జామకాయలు పండ్లల్లో తీసుకుంటే జామకాయలు ఇవన్నీ కూడా రవికి సంబంధించినయి. సో, ఈ పంటలనేవి మనకి చాలా బాగా ఉంటాయన్నమాట. సో, ఈ సంవత్సరం ఒక రకంగా రైతుకి పాజిటివ్ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే అన్నీ కూడా సీజన్స్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అకాల వర్షాలు అన్నీ పడవు. కాబట్టి ఒక సమపాలనలో అన్నీ వచ్చినప్పుడు ఏందంటే ఏ పంట యేసుకున్నా కూడా పెద్దగా నష్టాలనేవి వాళ్ళకి జరగవు. కాబట్టి బాగుంటుంది. ఈ సంవత్సరం రైతులకి ఒక మంచి సమయం అనే చెప్పాలి. అలాగే సినీ రంగం వారికి సంబంధించి గురుగారు ఎలా ఉండే అవకాశం ఉంది? సినీ రంగం వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే సినీ రంగానికి ముఖ్యంగా మనం తీసుకునేది ఎవడంటే బుధుడిని మెయిన్‌గా తీసుకుంటాము. తర్వాత శుక్రుడిని కూడా తీసుకుంటాం. ఇంకా వీళ్ళిద్దరు కూడా బాగుండాలన్నమాట. అయితే ఇప్పుడు శుక్రుడు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు ఇప్పుడు. ప్రస్తుతం విశ్వావసునామ సంవత్సరం పంచాంగం ప్రారంభంలో మనకి షష్టగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతుంది. ఎక్కువ అక్కడ శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి, చంద్రుడు, రాహు, శని వీళ్ళందరూ కూడా మీన రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే బుధుడి మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది ఇక్కడ. మీరు కన్యా రాశి మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది. 9 గ్రహాలు 9 గ్రహాలు. కుజుడు 4వ దృష్టితోని మళ్ళీ కన్యా రాశిని చూస్తున్నాడా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ 6 గ్రహాలు మళ్ళీ గురుడు పంచమ దృష్టితో అక్కడ చూస్తున్నాడు. అంటే ఒక రాశికి 9 గ్రహాలు ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు. కేతు కూడా అక్కడే ఉన్నాడు. అయితే గురుగారు ఇలాంటి పరిస్థితి చాలా రేర్ గా వస్తుంది కదా, ఎప్పుడు అంత గమనించి ఉండం మనం. అవును. మరి ఇది ఎట్లాంటి ఇంపాక్ట్స్ చూపించే అవకాశం ఉందంటారు? ఇది వైద్య రంగం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రోగ రుణ శత్రు భావం అంటాం. ఏది 6వ స్థానం. కన్యా రాశి కూడా అదే. అంటే ఇట్స్ ఎ డిస్ప్యూటెడ్ సైన్ అంటాం మేము. కన్యా రాశి అంటే డిస్ప్యూటెడ్ సైన్. ఈ డిస్ప్యూట్ సైన్ లో ఇన్ని గ్రహాలు చూస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ డిస్ప్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఈ దృష్టి మనం ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు రవి రాజుగా తీసుకున్నాం కదా, ఇప్పుడు 2వ స్థానమే తీసుకున్నాడు. అంటే రవి నుంచి సింహరాశి నుంచి 2వ స్థానమే అవుతుంది. కాబట్టి ఏంటి ఆర్థికంగా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అనమాట. దేశం రాజకీయాల్లో కానీ ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా సరే. ఇప్పుడు మీరు అన్నట్టు సినిమా ఫీల్డ్లో అయినా సరే ఫైనాన్షియల్గా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు అన్ని రంగాల్లోనూ. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, అన్ని రంగాల్లోనూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేజర్గా చేంజ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయంలో ఇంకో న్యాయ వ్యవస్థలో కూడా ఈవెన్ మనకి న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు జరిగాయి. అంటే రూల్స్ని కొంచెం రివైవ్ చేసే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే 9 గ్రహాలు చూస్తున్నాయి. అంటే వాళ్ళు ఏదో మేజర్ ఇంపాక్ట్ తీసుకురావాలనుకుంటున్నారు. అది అందరిలో ఉండే ఆలోచన. ఇప్పుడు అది అమలు చేసే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. అది ముఖ్యంగా. ఇప్పుడు కన్యా రాశి అంటే వ్యాపారానికి కూడా మనం చూస్తాము. అవును. సో వ్యాపారానికి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉందంట? కొత్త వ్యాపారాలు వస్తాయి ఈ సమయంలో. కొత్త న్యూ ఐడియాలజీస్ అన్నీ కూడా ఈ టైంలో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అదే అన్నాం కదా, ఇప్పుడు అందరూ ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. అందుకోసం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరానికి మెయిన్గా రవి ఆధిపత్యంలో ఉన్నాడు. ఇప్పుడు రవి రాజుగా ఉన్నాడు. కాబట్టి మనం ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటంటే అందరికి కూడా పేరు రావాలి. ఇప్పుడు పేరు కోసం ఇప్పుడు పరితపిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ నన్ను ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై అంటే సంథింగ్ యూనిక్ నేను ఏదో చేయాలి అనేది అందరి దృష్టిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొత్త బిజినెసెస్ స్టార్ట్ అవుతాయి. మీడియాలో చాలా చేంజెస్ జరుగుతాయి. మీడియాలో కూడా చాలా, ఎందుకంటే మీడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ బుధుడు. కాబట్టి మీడియా రంగంలో కూడా చాలా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మీడియా రంగంలో ఉన్న సినీ ప్రముఖులకు కానీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మార్పులు ఈ సమయంలో జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఈ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీడియా, ఎస్పెషల్లీ మీడియా వీళ్ళు ఉన్న వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీడియా వైపున చాలా ఆంక్షలు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం కొన్ని చూస్తున్నాము. ఆంక్షలు బాగా పెడతారు. ఎందుకంటే 9 గ్రహాలు ఆల్మోస్ట్ ఒకటే ఫోకస్ పాయింట్గా చూస్తున్నాయి. కాబట్టి నువ్వు మారాలి, సిచ్యువేషన్స్ మార్చాలి. మనం చూస్తుంటే గత 3 నెలల నుంచి కూడా అవి మనం చూస్తూనే ఉన్నాం. అడపాదడప ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఏ గ్రహం కూడా మనం ఏమనుకుంటాము,
ఒక సంవత్సరం ప్రారంభంలోనే దానికంటే 3 నెలల ముందర, 4 నెలల ముందరే గ్రహాలు ఇప్పుడు మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ఎట్లాగో ముందుగానే అన్ని సర్ది పెట్టుకొని రెడీగా చెక్ చేసుకుంటాం. ప్రిపరేషన్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ చెక్ లిస్ట్ చూసుకుంటాం అన్ని పెట్టేసుకున్నామా అన్నట్టు. గ్రహాలు కూడా అంతే. గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో 3 నెలల ముందరే దాని ఎఫెక్ట్ అనేది మనం ఫెల్ట్ అవుతూ ఉంటాం. సో ఇది మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆ చేంజెస్ మనం చూస్తూనే ఉన్నాం. సో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇంకా వస్తూనే ఉంటుంది. మనకి సంవత్సరం ప్రారంభంలోనే వచ్చేస్తుంది అది. ఇప్పుడు న్యాచురల్ గా చూసుకుంటే కన్యా రాశి రుణరోగ శత్రుస్థానం అని మీరు చెప్పారు. అవును. ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకుంటే ఏమైనా ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారా? ఏదైనా కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మనం గతంలో కరోనా అది కూడా ఒక టైంలో చూసాం మనం. ఇట్లాంటి కూటమిలు ఏర్పడినప్పుడే, షష్టగ్రహ కూటమి ఆ టైంలో ఏర్పడినప్పుడే ఇలాంటి ప్రభావం చూపించింది. సో అలాంటి ఇంపాక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మూల రాశులు అని ఉంటాయి. ఈ మూల రాశులు ఏవంటే మిథున రాశి, కన్యా రాశి, తర్వాత ధనుసు రాశి, తర్వాత మీన రాశి. ఇవన్నీ కూడా జీవరాశులు అంటాం. ఈ జీవరాశుల్లో ఎప్పుడైతే గ్రహాల యొక్క దృష్టి ఎక్కువగా పడినా, లేకుంటే గ్రహాల యొక్క ఒకటే స్థానంలో జీవరాశుల్లో ఉన్న జీవాలకి కొన్ని అపకారాలు జరిగే అవకాశం ఉంటుంది. అదే మనకి ఆల్రెడీ జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, చేపలు అన్ని బయటకు వచ్చి చనిపోతున్నాయని చెప్పేసి. జీవాలకి ఎక్కువ హాని జరుగుతుంది. లాస్ట్ టైం ధనుసులో ఉన్నప్పుడు ఏంటంటే మన కరోనాకు ముందు అప్పుడు ఆ టైంలో ధనుసు రాశిలో ఏర్పడ్డాయి. ఇప్పుడు ధనుసు రాశిలో మీరు ఆ ధనుసు రాశి యొక్క చిత్రాన్ని మీరు చూస్తే సగము హ్యూమన్ బాడీ ఉంటుంది, సగం జంతువు బాడీ ఉంటుంది అంట. ధనుసు రాశికి వచ్చేసి ఒక అంబును పట్టుకొని ఇలా ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ మనుషులు బాగా ఇబ్బంది పడ్డారు. వైరస్ వల్ల మనకు కరోనా వచ్చింది, ఇబ్బంది పడ్డాం బాగా. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేటానికి ఏమవుతుందంటే ఇన్ని గ్రహాలు చూడడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయ రంగంలో మార్పు వల్ల, అంటే వ్యవసాయంలో మార్పు వల్ల ఏమవుతుందంటే దానివల్ల మనకు ఆరోగ్యాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వ్యవసాయంలో మార్పులు జరుగుతాయి ఈ టైంలో. ఎందుకంటే కన్యా రాశి వ్యవసాయ భూమి కూడా. ఇప్పుడు వ్యవసాయ భూములు మనకి 2 ఉన్నాయి. ఒకటి వృషభ రాశి వ్యవసాయం భూమి, కన్యా రాశి కూడా వ్యవసాయ భూమి కిందే తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ దృష్టి అక్కడ పడుతుంది. కాబట్టి మనం తినే పదార్థాల్లో మార్పులు జరుగుతాయి. ఇప్పుడు అంటే ఎక్కువ వీళ్ళు ఈ టైంలో పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువగా, కొంచెం అడల్టరేషన్స్ అన్నీ తగ్గితే బాగుంటుంది. సో దీని మీద ఆంక్షలు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. రైడ్స్ అన్నీ బాగా హోటల్స్ మీద వాటి మీద రైడ్స్ జరిగాయి, అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఫుడ్ విషయాలలో చాలా ఆంక్షలు విధిస్తారు. కానీ ఈ మార్పులో మధ్యలో కొద్దిగా హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంటుంది అందరు కూడా కొంచెం హెల్త్ పరంగా అలర్ట్ కూడా అవుతారు ఈ టైంలో. అందరు కూడా హెల్త్ కాన్షియస్ ఒక దృష్టి అనేది అందరికీ పెరుగుతుంది. పాజిటివ్గా తీసుకోవచ్చు. దీన్ని నెగిటివ్గా తీసుకొని అవసరం లేదు. మొదటిగా కొద్దిగా నెగిటివ్గా అనిపించినా కూడా తర్వాత పాజిటివ్నెస్. ఇప్పుడు కరోనా మనకి నెగిటివ్ అని అనిపించినా కూడా కొద్దిపాటి వరకు పాజిటివ్నెస్ కూడా ఉంది దాంట్లో. ఎలా అంటే ఇప్పుడు మన సాంప్రదాయంలో మీరు దూరంగా ఉండి ముట్టుకోకండి అని చెప్తుంటాం సాంప్రదాయంగా పాటించే వాళ్ళు. కరోనాలో అదే జరిగింది మనకి. చాదస్తంగా తీసుకున్న కొద్దిగా ఏంటి ముట్టుకోవద్దు అంటారు, ఏంటి అట్లా ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు కరోనా మనం చేసింది అదే. ఒకప్పుడు మడి ఆచారం ఉండేది. మనం ఎవరిని ముట్టుకొని మాట్లాడొద్దు అనేది మన పద్ధతి. హిందూలో ఉన్న పద్ధతి అది. అంతే. ఒక నమస్కారం చేస్తాం, షేక్ హ్యాండ్ అనేది లేదు, నమస్కారం అంటాం, దూరం నుంచే నమస్కారం అని చెప్పేస్తాం మనం. కానీ వెస్టర్న్ కల్చర్ అట్లేదు, అన్ని వాళ్ళు హగ్ చేసుకొని సెకండ్ ఇచ్చుకుంటూ మాట్లాడేది. అది పాశ్చాత్య దేశ సాంప్రదాయం. అది ఇక్కడ మనము కరోనాలో అది ప్రూవ్ అయింది. మీరు ముట్టుకొని మాట్లాడడం వల్ల ఏమేమి సమస్యలు. కరెక్ట్, మీరు ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారు. అదే ఉంటుందండి. ఎందుకంటే మనకి సాంప్రదాయం అనేది ఊరికేం పెట్టలేదు. ఇప్పుడు మనము ఉగాది సంవత్సరం ప్రారంభంగానే మామిడాకులు కట్టుకుంటాం, కొంచెం వేపాకు కట్టుకుంటాం. ఇప్పుడు 6 షడ్రుచులు మనం కలుపుకొని తింటాం. అంటే అన్ని సమపాలలో కలుపుతుంది అంటే అన్నీ చూడాల్సి వస్తుంది అని మొదటిగానే ప్రిపేర్డ్ మైండ్ అనమాట మనకి. సో ఇవన్నీ చూడాల్సి వస్తుంది. సుఖము దుఃఖము అన్నీ కూడా అన్నీ కలగలిపినవి మనకి ఇస్తూ ఉంటారు. ఉగాది పచ్చడిగా మనం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఉగాది పచ్చడిలోనే మనకు ఆల్రెడీ చెప్పారనమాట. పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, వగరు ఉంటుంది, అన్ని రుచులు ఉంటాయి. కాబట్టి మనకి ఏ సంవత్సరం అయినా కూడా అన్నిటికి ప్రిపేర్డ్ అయి ఉండని చెప్పడంలోనే దాంట్లో ముఖ్యంగా సంకేతించి జీవిత పాఠాలే కాకుండా ఆరోగ్య రహస్యాలు కూడా. మామిడాకులు అంటే ఆక్సిజనే కదా. ఆక్సిజనే.
అందుకోసం ఈ సాంప్రదాయాల్లో ఎదుటగా ముగ్గు వేస్తాం, మంచిగా అలంకరణ చేసి ముగ్గు అన్ని కూడా వేస్తాం. ఒక పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ఒక జియోమెట్రీ షేప్, ఇప్పుడు మనం శ్రీచక్రం వేస్తాం, ఆ శ్రీచక్రంలో కూడా మనకి ఒక ట్రయాంగిల్స్, అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక జియోమెట్రికల్ షేప్, ఒక యంత్రం అనేది జియోమెట్రికల్ షేప్. అదే మన ముగ్గులో కూడా ఉంటుంది. అంటే ఏంటి, అది ఇది ఒకటే ఆల్మోస్ట్ ఆల్. ఒకటి సింబాలిజం ఏంటంటే, నువ్వు అక్కడ వేసేదాన్ని బట్టి మీ ఇంట్లో ఎనర్జీస్ అనేది పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రకృతిలో శక్తి ఏంటంటే, ప్రకృతిలో అన్నీ కూడా సింబాలిజం వైపే. అందరికీ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ప్రకృతికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ప్రకృతి ఎట్లా కమ్యూనికేట్ చేస్తుంది? ఏదైనా వైపరీత్యం వస్తే గాలి, దుమ్ము, దుమారము ఇవన్నీ కూడా లేస్తాయి. సాగరంలో కెరటాలు ఎక్కువగా లేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా దాన్ని చూసే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? పంచభూతాలే దానికి సాక్ష్యం. పంచభూతాలు అవి తీవ్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా వైపరీత్యం వచ్చే ముందు ఈ పంచభూతాలు ఇండికేట్ చేస్తూ ఉంటాయి. పంచభౌతిక శరీరం అనేది పంచభూతాలు ఆపరేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉగాది టైంలో కూడా మనం ఏంటంటే, ఇవన్నీ కూడా పద్ధతులు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో రాలేదు. మనకి శాస్త్రంలో జ్యోతిష్యమైనా, మనకి ఏ శాస్త్రమైనా అన్నీ కూడా మనకి మన జీవన శైలి ఎలా ఉంటుంది చెప్పడమే మెయిన్గా శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. కాబట్టి మనం అదే ఫాలో అవుతూ ఉండాలి. ఇక వ్యవసాయ రంగం చెప్పారు, సినీ రంగం వాళ్ళకి చెప్పారు. ఇక మిగతా వారికి, అలాగే కళారంగంలో ఉన్న వారికి, చిన్న చిన్న కళా వృత్తులు చేసే వారికి ఎట్లా ఉండే అవకాశం? వాళ్ళకి ఇప్పుడు మీరు ఇది చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ టైంలో కొత్త హీరోస్ వెలుగులోకి వస్తారు. కొత్త వాళ్ళు కళారంగంలో నేమ్డ్, బాగా పేరు ప్రఖ్యాతి ఉన్న హీరోల సినిమాల కంటే కూడా మామూలు చిన్న హీరోస్ ఎక్కువ హిట్ అవుతాయి ఈ సంవత్సరం. కాబట్టి కొత్త ఉడుకు రక్తం మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనమాట. కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు సినిమాలో కానీ, మీడియాలో కానీ షార్ట్ ఫిలిమ్స్ బాగా వస్తాయి. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ ఎక్కువగా రావడం, మళ్ళీ అట్లా ఓటీటీ ప్లాట్ఫామ్స్ షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా రావడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట. మొత్తం మీద ఏంటంటే అన్ని మీడియా వైపు ఎక్కువ ఫోకస్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే కన్యా రాశి మీద దృష్టి పడుతుంది కాబట్టి. ఇంకోటి అంటే, నేను మూల రాశులు అని చెప్పాను కదా. ఇప్పుడు మూల రాశిలో మీనం మూల రాశి, మిథునం కూడా మూల రాశి. మిథునం ఈజ్ మోర్ టువర్డ్స్ కమ్యూనికేషన్. కాబట్టి ఇప్పుడు మీనంలో 4 గ్రహాలు ఉన్నాయంటేనే ఆటోమేటిక్గా మిథునం మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిథునం మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కన్యా రాశి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మిథునం మీద కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిథున రాశి ఏంటంటే ప్యూర్లీ మీడియా, కమ్యూనికేషన్, మీడియా. సో వీటి మీద ఆంక్షలు బాగా గట్టిగా ఉంటాయి. పైగా కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇక గట్టి నిబంధనలు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రుణరోగ శత్రుస్థానంలో మనము మాట్లాడుకున్నాము, హెల్త్ గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ లిటిగేషన్స్, కోర్టు వ్యవహారాలు ఇవి కూడా చూస్తాం కదా కన్యా రాశి నుంచి. గురుగారు, ఎట్లా ఉంటుంది? ఇట్లాంటివి ఏమైనా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటారా, లేదా పాజిటివ్ గా తగ్గే అవకాశం ఉందంటారా ఈ 9 గ్రహాల ప్రభావం వల్ల? ఇప్పుడు అదే అంట, ఇప్పుడు రివైవ్ చేస్తారు అన్ని కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం కొన్ని రూల్స్. ఇవి ఎంతవరకు ఫ్రూటిఫై అవుతున్నాయి, ఎంతవరకు అవి కరెక్ట్గా అమలు పరుస్తున్నారు అనే వాటిని గురించి రాజు గట్టిగా దాని వైపు చూస్తాడనమాట. సాల్వ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. దాంతో పాటుగా మనకి ట్రాఫిక్ రూల్స్ అనుకోండి, అన్ని రూల్స్ రివైవ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కువ రూల్స్ అండ్ అన్ని రూల్స్ మారుతాయి. ఇప్పుడు అన్ని రంగాల్లోని రూల్స్ మారుతాయి. ఈ సినీ రంగం అని కాదు, ఏ వృత్తిలో అయినా సరే అన్నిట్లో ఒక సడలింపు, ఒక చేంజెస్ అనేవి కంపల్సరీగా ఈ టైంలో జరిగే తీరుతాయి. అది అన్ని రంగాల్లోని మార్పు జరుగుతుంది. ఇక శత్రువులు అంటే పర్సనల్ గానే అని కాదు, మామూలుగా దేశానికి సంబంధించి కూడా మన రక్షణ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇక ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఏమైనా శత్రువులకు సంబంధించి ఏదన్నా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇబ్బందులు తొలగే అవకాశం ఉందంటారా? ఇబ్బంది తొలగుతాయనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. దానివల్ల ఏమవుతుంది, మనం పవర్ఫుల్ అవుతాం. ఇప్పుడు ఏంటంటే, ఒక మనిషి మనకు సహాయం చేయడంటే ఏంటంటే మన ఓన్ వే అనేది మనం చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎంతకాలం మనం ఒకరి మీద ఆధారపడి ఉంటాం? ఇప్పుడు మనం కొద్దిగా, ఇప్పుడు మనకు అది కూడా మనం చూసాం గత కాలంలో. ఇప్పుడు వాడు నేను డబ్బులు ఇవ్వనని చెప్పేశాడు. ఇప్పుడు ట్రంప్ వాడు చెప్పాడు డబ్బులు ఇవ్వను నేను అని చెప్పేశాడు. కాబట్టి అంతకు ముందు సంవత్సరాల్లో కూడా ఇది జరిగింది. అది జరిగినప్పుడల్లా మనకు బాగా డెవలప్మెంట్ వచ్చింది. అది పాజిటివ్ ఇండికేషన్ అనే చెప్పాలి.
సో విదేశీ వాళ్ళు అక్కడ మనకి ఎట్లాంటి ఫండ్స్ ఇవ్వకపోయినా ఎట్లాంటి మార్పు జరిగినా ఇండియాకి ఇదే బెస్ట్ టైం అనే చెప్పాలి. ఇండియాకి చాలా మంచి టైం ఇప్పుడు. కాబట్టి మంచిగానే ఉంటుంది. ఈ మార్పు వల్ల పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదు. ఆల్రెడీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అయిపోయాయి చాలా వరకు. కాబట్టి ఇప్పుడు భయపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఏమి లేవు. అయితే రవి రాజుగా ఉన్నాడు. పేరు ప్రతిష్టలకి రవి కారణం కాబట్టి మొత్తం మీద మన భారతదేశానికి పేరు ప్రతిష్టలకు సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు భారతదేశం తీసుకుంటే భారతదేశం అనేది మకర రాశి కిందకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ మకరానికి అష్టమ స్థానంలోనే రవి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సడన్ చేంజెస్ ఇన్ లీడర్షిప్ అది ఇండికేట్ చేస్తుంది. లీడర్స్ మారుతారు. సో మారే అవకాశం గట్టిగానే కనిపిస్తుంది. సో అది మేజర్గా మనం తీసుకోవచ్చు కన్సిడరేషన్లో. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి ఇప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆధిపత్యం ఉండి ఒక్కొక్క రాశి ఆధిపతిగా మనం చూపిస్తుంది. ఇండియాకి మటుకు మకర రాశి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు సింహరాశి అష్టమ స్థానంలో వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అధిపతి కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు అంత పాజిటివ్గా రాజకీయం అని చెప్పలేము. బట్ చాలా వరకు లీడర్షిప్స్ మారుతాయి ఈ టైంలో. మీరు ఈ విశ్వాస నవ సంవత్సరం లీడర్షిప్ కంపల్సరీ కొన్ని లీడర్షిప్స్లో చేంజెస్ అయితే జరుగుతాయి. అది ప్రామినెంట్గా ఉన్న స్థానాలే మార్పు చేస్తారు. సో దానివల్ల మనకి ఒక న్యాయబద్ధమైన పరిపాలన అందే అవకాశం కూడా బాగానే ఉంది అనమాట. ఓవరాల్ గా పంచాంగం అయితే చక్కగా ఉందంటారు. పాజిటివ్గానే ఉంది. పాజిటివ్, ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. అంటే ఈ గ్రహాల కూటమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరికి ఒక చిన్న ఆందోళన, ఆసక్తి, మళ్ళీ ఏమైనా మళ్ళీ పెట్టేస్తారా, మళ్ళీ బయటికి వెళ్ళొద్దంటారా, మళ్ళీ ఇవన్నీ ఆంక్షలు పెడతారేమో అని చెప్పి భయపడుతున్నారు. కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. రాజే పరిపాలిస్తున్నాడు. వసు రాజే పరిపాలిస్తున్నాడు. మంచిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది.